బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ఏపీ రాజకీయాల్లో మరోసారి సొంత గూటి నుంచే నిప్పులు చెరుగుతున్నారు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది. బీజేపీతో ఉన్న అక్రమ పొత్తు తేట తెల్లమైంది అంటూ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. విపక్షం ముసుగులో ఉన్నది సైతం ఆర్ఎస్ఎస్ పక్షమేనని ఆమె తేల్చి చెప్పారు. అసలు షర్మిల జగన్ గారిని టార్గెట్ చేస్తూ అడిగిన ఆ పదునైన ప్రశ్నలు ఏంటి ఇప్పుడు చూద్దాం. దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది. బీజేపీతో పెట్టుకున్న అక్రమ పొత్తు తేట తెల్లమైంది. విపక్షం ముసుగులో ఉన్నది సైతం ఆర్ఎస్ఎస్ పక్షమేనని నిజ నిర్ధారణ అయింది. టీడీపీ జనసేనల కంటే మోడీ గారిని ఇంతలా మోయాలా? మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా? అక్రమ డీలిమిటేషన్ బిల్లులపై ఎన్డీఏ పక్షాన నిలబడ్డందుకు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి. మీ 5 ఏళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాల? కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బతకాలా? బీజేపీ బిల్లులకు గొర్రెల్లా గుడ్డిగా తలాడించాలా? మోడీ గారి మెప్పు కోసం సొంత కాకిలెక్కలు అల్లాలా అంటూ జగన్ మీద ఫైర్ అయ్యారు పీసీసీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల. ఇదేనా మీరు చెప్పే వైఎస్ఆర్ ఆశయాలు, వారసత్వం? మహానేత సిద్ధాంతాలను మంట కలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు జగన్ గారే ఆత్మ విమర్శన చేసుకోవాలి. రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లును విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే ఏం సాధించారని ప్రశ్నించడం తీవ్ర హాస్యాస్పదం. దొంగ బిల్లులకు ఓటేసి ఇంతకు మీరేం సాధించారు? కోట్లాది ఏపీ రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమా మీరు సాధించిన గొప్పతనం? దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాన్ని అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం? ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? జగన్ గారు చేసిన నీచపు పనికి వైఎస్ఆర్ ఆత్మ నిజంగా ఘోషిస్తుంది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా నేరుగా ప్రశ్నిస్తున్నారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మహిళా బిల్లును డీలిమిటేషన్ కి లింక్ పెట్టడం జగన్ గారి అవివేకమని నిదర్శనం. న్యాయం జరగలేదని, సాకారం కాలేదని మీరే అంటున్నారా, లేక మోడీ గారు మీ చేత కూడా చెప్పించారా? మహిళల 33% రిజర్వేషన్లకు ఎవ్వరూ వ్యతిరేకం కాదు. అవనికి అగ్రతాంబూలం అందిస్తుంటే అభ్యంతరం ఎవ్వరికీ లేదు. కాంగ్రెస్ పార్టీతో సహా దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత ఒక్కటే. మహిళా బిల్లు పాస్ అయింది 2023లోనే. అడ్డుకున్నది మోడీజీ లబ్ధి కోసం పెట్టిన డీలిమిటేషన్ బిల్లును మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజనపై, మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్ స్టాండ్ క్రిస్టల్ క్లియర్ అంటూ షర్మిల స్పష్టం చేశారు. జగన్ గారు మీరు ఏ విధంగా ఎన్డీఏకు మద్దతు ఇస్తారు? దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంటే మీరు ఏ విధంగా మోడీ గారికి లొంగిపోయారు అంటూ కూడా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నిస్తున్నారు. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి. కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య తేలాలి. కులాల ఆధారంగా డీలిమిటేషన్లో రిజర్వేషన్లు పాటించాలి. వెనుకబడిన కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలి. ప్రస్తుతం 543 స్థానాలకు మహిళా రిజర్వేషన్లను పాటించాలి. చిన్న రాష్ట్రాల వాదనలను పరిగణలోకి తీసుకొని సమ్మతమైన పరిష్కారం చూపాలి. అధికారిక గణాంకాలు లేకుండా 50% పెంచి దేశాన్ని ఉద్ధరిస్తున్నామని బీజేపీ చెప్తే గుడ్డిగా జగన్ గారు సైతం నమ్మడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే. అందుకే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే జగన్, పవన్, అలాగే చంద్రబాబు నాయుడు అంటూ ఈ 3 పార్టీలు మోడీ గారి మెప్పు కోరే పార్టీలే. ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. చూశారుగా, ఇది వైఎస్ షర్మిల సంధించిన ప్రశ్నలు. ఇప్పుడు అటు వైసీపీలోనూ ఇటు ఏపీ రాజకీయాల్లోనూ వేడి పుట్టిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాలను తాకట్టు పెట్టి మోడీ మెప్పు పొందటం అవసరమా అన్న ఆమె ప్రశ్నపై జగన్ ఏం సమాధానం చెప్తారు? షర్మిల అన్నట్టు ఏపీలో నిజమైన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రమేనా, లేక వైఎస్ఆర్ వారసత్వం ఎవరిది అన్న యుద్ధంలో ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.